Hello everyone, welcome to Nikki Nutrients YouTube channel and please do like, share and subscribe for more outfits. ఈ అవుట్ఫిట్ వచ్చేసి హాఫ్ శారీ. ఇది నేను శారీ తీసుకున్నాను, పైతాని బార్డర్తో వస్తుంది. ఈ కంప్లీట్ శారీని నేను ఓన్లీ కొంగు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ అండ్ చింగు పార్ట్ ఉంటుంది కదా, అది డివైడ్ చేసి రిమైనింగ్ శారీ మొత్తం ఇలా నేను స్కర్ట్ కోసం యూజ్ చేస్తున్నాను. 4 మీటర్స్ అలా నాకు వచ్చింది. అండ్ చూడండి, ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకోండి. నేను పైన బార్డర్ తీసేసి ఇది మొత్తం నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. మీరు ఇలాగే పెట్టుకోండి. తర్వాత ఇలా బార్డర్స్ని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా వేస్తున్నాను అలా. ఇప్పుడు నేను పై బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ కట్ చేశాను అన్నాను కదా, ఆ చిన్న బార్డర్ని ఇట్లా నేను నడుము పట్టికి పెట్టుకుంటున్నాను. చూడండి, ఆ చిన్న బార్డర్ మొత్తం ఇలా నీట్గా నడుము పట్టికి పెట్టుకుంటున్నాను. నేను లోపల లైనింగ్ ఏం వేసుకోలేదు, ఎందుకంటే క్యాన్ స్కర్ట్ వేసుకోవచ్చు మనం, లేదా మీరు నార్మల్ మనం శారీ పెట్టుకోవచ్చు కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం అలా యూజ్ చేసుకుంటే ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తాయి మనకు. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ఇది బోట్ నెక్, నేను 14 తీసుకున్నాను హైట్ అండ్ షోల్డర్ 7 అండ్ నడుము వచ్చేసి నేను 11 తీసుకున్నాను. చెస్ట్ కూడా అంతే తీసుకున్నాను. చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టు మీరు కూడా నీట్గా కట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని సపరేట్గా డివైడ్ చేసుకొని ఇలా షోల్డర్ 3 అండ్ ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ వచ్చేసి 5 నెక్ పెట్టుకున్నాను. నాకు అంత డీప్ వద్దు, అందుకే నేను కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటున్నాను. ముందు స్క్వేర్ షేప్. చూడండి, మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ నెక్. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్. ఇది బ్యాక్ నెక్. చూడండి, నేను బ్యాక్ 4 or 4.5 తీసుకుంటున్నాను. కింద బ్యాక్ ఉక్సులు పెట్టుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా డిజైన్ కట్ చేసుకున్నాను. యాక్చువల్గా స్క్వేర్ నెక్ పెడదాం అనుకున్నాను, కానీ నచ్చలేదు. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మనం లైనింగ్ దాన్ని ప్లేస్ చేసుకొని ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్, నేను చాలా చిన్నగా షార్ట్ హ్యాండ్స్ పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా షార్ట్ హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోండి. తర్వాత మీరు ఇలా వాటిని డబల్ ఫోల్డింగ్ తీసేసి ఇలా కొంచెం లోతులు కట్ చేసుకోండి. చూసారా? తర్వాత మెయిన్ క్లాత్ వేసుకొని దాన్ని కూడా కట్ చేసుకోండి. తర్వాత ఈ హ్యాండ్స్ని కట్ చేసుకున్న పార్ట్ లోపల పార్ట్ని ఆపోజిట్ లాగా పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజ్ కాదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. చూడండి, మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని నేను ఇలా స్టిచ్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇట్లా చిన్నగా కార్నర్స్కి కచక్స్ పెట్టుకొని రివర్స్ తీసుకుంటున్నాను. రివర్స్ తీసుకొని పైనుండి చిన్న కుట్టుతోని కుట్టు వేసుకోవాలి. చూడండి, నేను ఎలా వేస్తున్నాను. మీరు కుట్టు కూడా పాదం ఇంచ్ గ్యాప్తో నీట్గా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో అలా నీట్గా మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ చేసుకుంటున్నాం. నేను ముందుగానే ఇలా ప్రిన్సెస్ కట్ గీసుకొని పెట్టుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను ప్రిన్స్ కట్ గురించి, షార్ట్ వీడియో. అందులో కంప్లీట్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో ఉంటుంది. చూడండి, ఇలా వస్తుంది నీట్గా ఈక్వల్గా 2 sides. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ మెయిన్ క్లాత్ మీద వేసుకొని లైనింగ్ని ఇలా నీట్గా బార్డర్స్ మొత్తం నీట్గా వచ్చేటట్టు ఇలా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత మనం ఆ రిమైనింగ్ క్లాత్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేస్తున్నానో, నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న మార్క్ ఇట్లా కచక్స్ చిన్న కటింగ్స్ పెట్టుకోండి, ఎందుకంటే మనం రివర్స్ తీసినప్పుడు చాలా నీట్గా వస్తుంది. చూడండి ఎలా తీస్తున్నానో, చూసారా? తర్వాత రివర్స్ తీసాక సేమ్ పాదం ఇంచు గ్యాప్తోని ఇలాగే చిన్న కుట్టు వేసుకొని ఇలా మీరు కుట్టు పెట్టుకోండి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం ఎడ్జ్ స్టిచ్ చేసుకుందాము. చూడండి, మెయిన్ క్లాత్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అండ్ క్లీన్గా వచ్చేట్టు చూసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నానో. పెద్ద కుట్టు కూడా వేసుకోవచ్చు, మన వర్క్ అనేది కొంచెం తొందర అయిపోతుంది. ఒకవేళ ముడతలు ఎక్కడ వచ్చినా కూడా మనం కుట్టు విప్పుకునేటట్టు ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకొని రిమైనింగ్ క్లాత్ మొత్తం మనం కట్ చేసుకోవాలి. అండ్ ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకొని నడుము పట్టి కూడా వేసేసుకోవాలి బ్యాక్ సైడ్. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ దగ్గర ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఎలా నేను స్టిచ్ చేసుకున్నానో మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. రిమైనింగ్ క్లాత్ అంతా కట్ చేసుకొని బాడీకి జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ స్టిచెస్ కూడా వేసేసుకోండి. మన బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ ప్రకారం మీరు సైడ్ స్టిచెస్ అండ్ హ్యాండ్ స్టిచ్ వేసుకోండి.
అండ్ హియర్ వి గో అవర్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నాకు కొంచెం పొడుగైంది, బట్ నా కస్టమర్కి సరిపోతుంది అది. అండ్ ఆ దుప్పట్టా వచ్చేసి నేను మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ హాఫ్ శారీ కంప్లీట్ హైలైట్ వచ్చేసి ఆ పైతాని బార్డర్. అది చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉందో. అలా మీకు ఇలా హాఫ్ శారీ కావాలంటే పెద్ద బార్డర్ ఉన్న శారీస్ తీసుకొని స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ హాఫ్ శారీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి అవుట్ఫిట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.